ఒక బిరుదు ఉన్నదండి భగవంతునికి, భక్తాధీనుడు అని. వెంటనే ఆ ఊయల నుండి దిగిపోయాడు ఆయన. గబగబా వెళ్ళాడు. అయ్యో, అంత దూరం నుండి వచ్చారా? సాదరంగా ఆహ్వానించాడండి, నమస్కరించాడు. వెంటనే స్నానాధికములు గావింపచేశాడు. పంచపక్ష పరమాన్నములతో విందు చేశాడు. తన బంగారు గద్దెపై కూర్చుండబెట్టాడు. ఆ పాదాల చెంత కూర్చొని పాదాలపై చెయ్యి వేశాడు. ఇలా ఒక్కసారి అదిరిపడ్డాడండి అగ్ని జ్యోతనుడు. స్వామి, ఇది మీకు ధర్మమా? నా పాదములు మీరు ఒత్తుటయా? వలదు స్వామి, వలదు వలదు అంటే ఆయన అంటాడు కృష్ణ పరమాత్మ, దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనం దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణ దైవాధీనం జగత్ సర్వం. ఈ జగతంతా కూడా దైవానికి అధీనమై ఉన్నది. మంత్రాధీనం దైవతం. ఆ దైవం మంత్రానికి అధీనుడై ఉన్నాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం ఎవరికి అధీనమై ఉన్నది? బ్రాహ్మణులకు. అందుచేత బ్రాహ్మణో మన దేవత, నీకు సేవ చేయడంలో ఎలాంటి తప్పు లేదు అన్నారు. అలా అనేసరికి చిరునవ్వుతో ఆ అగ్ని జ్యోతుల వారు అంటారు, కృష్ణ, నా కన్నుల నిండుగా నిన్ను చూస్తున్నానయ్యా, నీ రూపాన్ని మనస్సులో నిలుపుకున్నానయ్యా. ఇంతటి భాగ్యాన్ని నాకు కలగజేసినటువంటి ఆ రుక్మిణికి ఆహా, నా కృతజ్ఞతలు సుమా. అయినా ఎందుకు వచ్చానో తెలుసా? నీకొక్క శుభవార్తలు చెప్పడానికి వచ్చాను. వట్టినే రాలేదయ్యా, నేను రాయబారినై కూడా వచ్చాను. నీకు కొన్ని మాటలు చెప్పడానికి వచ్చాను సుమా అంటూ ఉంటే కృష్ణ పరమాత్మ అంటాడట, స్వామి, ఒక్క మాట చెప్పండి. మీరు విదర్భ నుండి వస్తున్నారు కదా, ఆ విదర్భావాసులందరూ క్షేమంగా ఉన్నారా? ముందు ఏమిటి అడగాలండి? క్షేమవార్తలు అడగాలి. ఎందుకంటే పూర్వం అతిథి దేవోభవ అన్నారు. ఇప్పుడు మరి కరువు రోజులు కాబట్టి తలుపు తీసేసరికి ఎవరైనా కనిపించారండి, కనిపిస్తే మీరా అనేసరికి నీరసం వస్తుంది వచ్చేవాళ్ళకి. అట్లా కాకుండా చక్కగా అతిథి మర్యాద అంటే ఎంత చక్కగా. మేము ప్రొద్దుట 11:30కు వచ్చాము ఇక్కడికి. ఎంత ఇప్పటి వరకు కూడా ఎంతటి మర్యాదను అందజేశారు. ముందు మన అతిథికి మర్యాదలు చెయ్యాలి. అతిథి దేవో భవ అన్నారు. భగవంతుడు చాలా మెచ్చుకుంటాడట. అంచేత ఆ విధంగా అతిథిని ఏ విధంగా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. అందుచేత ఆ కృష్ణుడు అంటాడట, స్వామి, మరి విదర్భలు అందరూ క్షేమంగా ఉన్నారా? ముందు విదర్భ విశేషాలు చెప్పండి అని అడిగితే, కాదు నాయన, నీకు ముందు నేను శుభవార్త చెప్పాలి, ఒక మాట చెప్పాలి. రుక్మిణి యొక్క ఆవేదన నీకు తెలియజేయాలి. ఈ పెండ్లి కొడుకు ఇప్పుడు కృష్ణ, ఈ పెండ్లి కొడుకు ఇప్పుడు నీలా నీరదా దేవదేవని సేవ సేయ నరకుంచున
నారాయణదాసు గారు వారింటిలో శంభో అంటే 12 అయింది, గంటస్తంభంకి వినిపించేదట్లా. అంత గంభీరమైనటువంటి, అందుచేత అంటారు గంభీరమైనని శంభోరవంలో అంబోధుల రచన అందాల సాధ పాండిత్య ధురీణులు, సరస కవితా ప్రవీణులు, బహుభాషావేత్తలు, వాకేయకాల ప్రపంచ విధించనులు, భావ రాగ తాళ స్వర శబ్ద ప్రబంధ కల్పనా సమంచిత పంచముఖీశ్వర స్తోత్ర సహస్రావధాన దురంధరులు, స్వవిరచిత నానాధానైక సంస్కృతాంధ్ర కావ్యోత్తమ సంపాదిత సంపూర్ణ యశశ్చంద్రికా ధవళిత దశ దిశావకాశులు, హరికథా వాగను శాసనులు, భాగవత శిఖామణులు, కాత్యాయని కటాక్షరబ్ధ విభవ జ్ఞానధరులై పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని హరికథ కథనమున స్తుతించి దాసుడై తదాని నారాయణ దాసుగా జగత్ విఖ్యాతి నుండి ఆంధ్రదేశంలో ఒకరుగా ప్రసిద్ధి నందిన శ్రీమదజ్జా రాజభట్ల నారాయణ దాసు గారు మా హరిదాసులకు నిత్య స్మరణీయులు కదా. అందుచేతనే అంటారు చాళ్లపూడి నారాయణ గారు, సాహస వాక్కుతో భరత శాస్త్ర మృదంగ తరంగ వాకిలి మోహిని కుల్పుతో భువన మోక్తి చలోక్తి గాన సన్నాహముతో ధనం ధన ఘనంగన నిస్వన కింకిణీ కళావ వ్యూహముతో సభా జగతి నూపిన భట్టుడు ఆదిభట్టుడే అన్నారు కాళ్ళకూరి నారాయణ గారు. అటువంటి మహనీయమూర్తి మా విజయనగరంలో పురవీధులలో సంతరించిన మహాసరస్వతి అవతారం. ఆ మహానుభావుడు రచించినటువంటి యథార్థ రామాయణము, రుక్మిణీ కళ్యాణం, జానకీ శబదం ఇలాంటి కథలన్నీ కూడా మేము మరి నేర్చుకొని మరి వినిపించడం మా జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక్కసారి జై శ్రీమన్నారాయణ. భక్తి ఎటువంటిది అంటే మన చిన్న అబ్బాయి ప్రహ్లాదుడు చెబుతాడు, కంజాక్షణము గాని కాయంబు కాయనే పవన గుంభిత చర్మవస్త్ర